రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి పూలు ఎవరు వేయబాకండి, పూలు ఎవరు జమ్మబాకండి. సోదరులారా, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి భూసేకరణ, భూ సమీకరణ దీనికి కాదు అని చెప్పడానికి మన అందరి మధ్య వచ్చినటువంటి భరోసా యాత్రకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఈ భూ సమీకరణ, ఈ భూసేకరణకు వ్యతిరేకంగా పార్టీలు జెండాలు పక్కన పెట్టి మన అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి మన నాయకుడు పేర్ని వెంకటరామయ్య గారికి, అదేవిధంగా మన జిల్లా నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులకి, రైతు మిత్రులారా ఒక్కటి ఆలోచించండి. మన ప్రభుత్వానికి పోర్టు నిర్మించాలనేటువంటి ఉద్దేశం ఉన్నదా అనేది మనందరి మధ్య కలుగుతున్నటువంటి సందేహం. ఇదే పోర్టు నిర్మాణానికి కావలసినటువంటి ఇది కాదు. కేవలం ప్రజలంతా, రైతులంతా కూడా భూమి ఇవ్వటం లేదు. దీన్ని మేము అందువల్ల పోర్టు నిర్మాణం చేయలేకపోతున్నామని చెప్పి దీన్ని పక్కన పెట్టడానికి చంద్రబాబు నాయుడు పైన కుట్ర తప్ప ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడికి నిజంగా బందర పోర్టు నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశం లేదనేది స్పష్టమవుతున్నది. మనకి అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం చేయాలనేది ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష. అయితే పోర్టు నిర్మాణాన్ని మనం అందరం కూడా చెప్పేది, పోర్టు నిర్మాణం మొదలు పెట్టండి, మీకు అవసరమైనటువంటి భూములు ఆ రైతులే వాళ్ళు ఇస్తారు, కానీ నువ్వు మధ్యలో దళారిగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉండక్కర్లేదు. ఇది ప్రజలే, రైతులే ఎక్కడైనా పరిశ్రమ పెట్టడానికి వస్తే మా అంతటి మేమే ఇస్తాం, మేమే మాట్లాడుకుంటాం తప్ప ప్రభుత్వం బ్రోకర్గా ఉండాల్సిన అవసరం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ముక్తకంఠంతో చెబుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏదో విధంగా మేము భూసేకరణ చేస్తాము, భూ సమీకరణ చేస్తామని చెప్పి ప్రకటనలు తప్ప ఆచరణలో సాధ్యం కానటువంటి దీన్ని తీసుకుని ప్రభుత్వం వెళుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే మాటతోటి జెండాలు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా భూ పోరాట సమితి పేరుతోటి తిప్పికొట్టారు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని. ఇంకా ప్రభుత్వం మోసగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది. ఇక్కడ మడా పేరుతోటి అధికారులను తీసుకొచ్చి వాళ్ళైతే గ్రామాల్లోకి వచ్చే రైతులతో మాట్లాడే పని లేదు, కానీ ఆఫీసర్లని మీరు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళని నచ్చ చెప్పండి అని చెప్పి చెబుతున్నారు. ఇదే జరిగేటువంటి ఇది కాదు. ఏవైనా బందర పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాలి. ప్రారంభించేదానికి మనం అందరం కూడా పోరాడాం, మళ్ళీ ఇంకా పోరాడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ భూసేకరణ 33,000 ఎకరాలు మొత్తం మడ పేరుతోటి 105,000 ఎకరాలని వెనక్కి తీసుకుని ఆ ప్రతిపాదనని ముందు పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీ అందరికీ వెన్నుదండగా ఉండి భరోసా ఇవ్వడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.